సస్పెన్షన్లో ఉన్న సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ శివకృష్ణ అంతర్రాష్ట్ర స్థాయిలో గంజాయి అక్రమ రవాణా చేస్తూ జూబ్లీహిల్స్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కాడు. నిందితుడి వద్ద నుంచి సుమారు 79 లక్షల రూపాయల విలువైన 158 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ చెప్పారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన శివకృష్ణ 2009 నుంచి కేరళలో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహించేవాడని పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పోషణ భారంగా మారడంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి అక్రమ రవాణా మార్గాన్ని ఎంచుకున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్ఆర్ నగర్ పోలీసులు, జూబ్లీహిల్స్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మన జూబ్లీహిల్స్ టాస్క్ ఫోర్స్ అండర్ ఇన్స్పెక్టర్ యాజేంద్ర మరియు మన ఎస్ఆర్ నగర్ పోలీస్ అండర్ డిఐ చంద్రశేఖర్ ఈ జాయింట్ ఆపరేషన్ లో ఒక విశ్వసనీయ సమాచారం పైన నిన్న సాయంత్రం ఒక ఇంటర్ స్టేట్ డ్రగ్ పెడ్లర్ కి మేము అప్రెంట్ చేశాము. అతని పేరు పనగుడు శివకృష్ణ. అదే ఇప్పుడే ప్రెసెంట్ గా సిఐఎస్ఎఫ్ గా పోలీస్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు కేరళ స్టేట్ లో. వాళ్ళ నేటివ్ ప్లేస్ మొత్తగూడెం ఆఫ్ అల్లూరు సీతారాం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు. ప్రెసెంట్ కేరళ స్టేట్ లో సిఐఎస్ఎఫ్ గా డ్యూటీ చేస్తున్నారు. సో అతని నుంచి మేము నిన్న సాయంత్రం అరౌండ్ 158 kgs ఆఫ్ గాంజా, తర్వాత ఒకటి షెవ్రోలెట్ సేల్ కార్ మరియు 3 మొబైల్ ఫోన్స్ సీజ్ చేశాము. ఈ గాంజా టోటల్ వర్త్ ఆఫ్ 79 lakhs రూపీస్ మేము సీజ్ చేశాము. ఈ అక్యూజ్ మోడస్ ఆపరెండి అంటే ఈ శివకృష్ణ అక్యూజ్ ఇది మొత్తగూడెం ఆఫ్ అల్లూరు సీతారాం డిస్టిక్ నుంచి నేటివ్ ఉన్నారు. 2009 లో అతను ఒక సిఐఎస్ కానిస్టేబుల్ లాగా అది సెంట్రల్ ఫోర్స్ లో జాయిన్ చేశారు. ఆ సెంట్రల్ ఫోర్స్ లో జాయిన్ చేసిన తర్వాత కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో తర్వాత షార్ట్ టర్మ్ లో ఆక్వా ఇన్కమ్ కావాలి, దీనికోసం వాళ్ళు ఈ డ్రగ్ పెడ్లింగ్ లో ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ చేశారు. ఈ రెగ్యులర్ గా ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి మరియు ఒరిస్సా స్టేట్ నుంచి డ్రగ్ కల్టివేటర్ నుంచి డైరెక్ట్లీ పర్చేస్ చేసి తక్కువ అమౌంట్ లో ఇక్కడ ఇంటర్ స్టేట్ గా మన తెలంగాణ రాష్ట్రంలో, మహారాష్ట్ర, కర్ణాటక, వేరే వేరే రాష్ట్రంలో ఇది సేల్ చేస్తున్నారు. అతని పైన ప్రీవియస్ గా కూడా 2 కేసెస్ ఉన్నాయి. 2025 లో దమ్మాపేట్ పిఎస్ ఆఫ్ భద్రాద్రి కొత్తగూడెంలో ఒకటి కేసు ఉంది. దీంట్లో అతను రిమాండ్ అయ్యి జైల్లో కూడా పోయారు. తర్వాత రీసెంట్ గా కూడా ఒక అంబర్పేట్ పిఎస్ కేసులో 2026 కేసులో అతను అబ్స్కాండింగ్ ఉన్నారు. సో ఇది థర్డ్ టైం ఇది ఈ డ్రగ్ పెడ్లింగ్ లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఈ ఇప్పుడే ప్రెసెంట్ గా ఈ దమ్మాపేట్ పిఎస్ 25 కేసులో వాళ్ళు సిఐఎస్ఎఫ్ నుంచి సస్పెండ్ కూడా అయ్యారు. ఇప్పుడే సస్పెన్షన్ కంటిన్యూ ఉంది. మళ్ళీ సస్పెన్షన్ అయిన తర్వాత కూడా రెగ్యులర్ గా ఇది డ్రగ్ పెడ్లింగ్, డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్ లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో అతనికి ఈరోజు మన ఈ అన్ని మొత్తం మటీరియల్ సీజ్ చేసి అతనికి జ్యుడిషియల్ రిమాండ్ కి పంపించేస్తున్నాము. ఇంకా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ ఉంది, అది కూడా ఫర్దర్ గా పోలీస్ కస్టడీ తీసుకొని అది కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాము. మన హైదరాబాద్ సిటీ పోలీస్ మరియు ఈగల్, హెచ్న్యూ అండ్ మన తెలంగాణ ప్రభుత్వం ఈ అన్ని మాదక ద్రవ్య పైన చాలా సీరియస్ గా ఉన్నారు. రెగ్యులర్ గా మన హెచ్న్యూ సైడ్ నుంచి, మన టాస్క్ ఫోర్స్ సైడ్ నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ లో రెగ్యులర్ గా మేము డ్రగ్ పెడ్లింగ్ పైన కేసెస్ బుక్ చేస్తున్నాము. రీసెంట్ గా మన ఈ డ్రగ్ ఓన్లీ సప్లైలో ఫోకస్ కాకుండా డిమాండ్ పైన కూడా ఫోకస్ చేయాలి. అదే ఉద్దేశంతో రీసెంట్ గా మేము 2 times ఈ రౌడీ షీటర్స్ పైన, డ్రగ్ కన్స్యూమర్స్ పైన అది డ్రగ్ టెస్టింగ్ చేసి వాళ్ళకి అందరికి డిఅడిక్షన్ ప్రోగ్రామ్ లో కూడా పంపించేశాము. సో బోత్ సప్లై అండ్ డిమాండ్ సైడ్ పైన మన హైదరాబాద్ సిటీ పోలీస్ ఇప్పుడే వర్క్ చేస్తున్నారు. మన సిటీ సజ్జనార్ సార్ ఆధ్వర్యంలో మన హెచ్న్యూ అండ్ టాస్క్ ఫోర్స్ డెడికేట్ గా ఈ డ్రగ్స్ పైన నిఘా పెట్టి ఉన్నారు. ఎవరైనా ఈ డ్రగ్స్ లో ఇన్వాల్వ్ చేస్తున్నాము, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు,
తర్వాత పెండింగ్ చేస్తున్నారు. వాళ్ళపైన కఠిన్ చర్యలు తీసుకుంటా రెగ్యులర్ గా మేము తీసుకున్నాము. ప్లస్ ఎవరైనా కన్స్యూమర్స్ ఉన్నారు వాళ్ళకి కూడా రెగ్యులర్ గా కౌన్సిలింగ్ చేసి వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ లో కూడా కౌన్సిలింగ్ చేసి డి అడిక్షన్ ప్రోగ్రామ్ లో పంపించేస్తున్నాము. సో మన జనరల్ పబ్లిక్ లో కూడా రిక్వెస్ట్, మీ దగ్గరికి ఏదైనా ఈ డ్రగ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది మన ఇమీడియట్ గా మన టాస్క్ ఫోర్స్ పోలీస్ మరియు యష్ను పోలీస్ లో ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళపైన సీరియస్ గా యాక్షన్ చేస్తాము. అండ్ పేరెంట్స్ లో కూడా ఒకటి రిక్వెస్ట్, ఎందుకంటే రీసెంట్ గా మన అబ్జర్వేషన్ అంటే 14-15 ఇయర్స్ తర్వాత ఈ పిల్లలు కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ కూడా ఈ డ్రగ్స్ లో ఈజీగా అడిక్ట్ అవుతున్నారు. ప్లస్ హైలీ ఎడ్యుకేటెడ్ ఐటీ సెక్టర్ కావచ్చు, మెడికల్ ఫీల్డ్ కావచ్చు, దీంట్లో కూడా ఈ డ్రగ్ కన్జంప్షన్ చాలా పెరిగింది.